ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము: నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్నటువంటి మంచి కోరికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండినట్లయితే దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతేగాని మనము అనవసరమైనటువంటి కోరికలు, గొంతెమ్మ కోరికలు, ఏ విధమైనటువంటి పనికి రానటువంటి కోరికలను మనము కోరినట్లయితే అవి మన జీవితంలో సఫలము కాదు. ఒక మంచి కోరిక అది దేవుని చిత్తానికి అనుగుణమైతే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. అలాగనే మన ఆలోచనలను కూడా దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలను మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ఆలోచనలను సఫలీకృతము చేస్తాడు. కాబట్టి మంచి ఉద్దేశముతో చేసినటువంటి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. విజయానికి మన శ్రమతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఎంతైనా అవసరమో అట్టి వారిని దేవుడు దీవెనకరముగా ఉంచుతాడు. అందుకే కదా ఇస్సాకు విత్తనములు వేయగా నూరంతలుగా ఫలమిచ్చి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.